వీళ్ళు చరణ్ కౌశిక్ గారు ఐ డోంట్ నో ఎందుకు మరి ప్రెస్ రిలీజ్లు ఎందుకు సార్ ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడారు. ఎందుకంటే రకరకాల లీకులు వస్తున్నాయి, లీకులు ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడినందుకు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. అంటే సిట్టు ఇస్తారా సార్? No, I'm asking as a lawyer, I want to know whether you will issue this kind of press statements on each and every investigation. కాదే, మీరేమో ఇయ్యకపోతేనేమో ఇయ్యలేదంటారు, ఇస్తేనేమో ఇచ్చినంటారు. ఎట్లయితుంది నాకు అర్థం కాక ఎట్లుంటదండి నాకు అర్థం. ఇప్పుడు ఇయ్యలేదంటేమో సిట్టు చెప్పాలిగా, సిట్టు లీకులు ఇస్తే మీరేంటి వాళ్ళకి సంబంధించిన దానిలో ఏమన్నా టెక్నికల్ కావచ్చు, లాపరంగా ఏమైనా పాయింట్ ఉంటే వాళ్ళు ఇప్పుడు సిట్టు సంబంధించిన అంశం వాళ్ళు చూసుకుంటారు. మాకు సంబంధించిన అంశమే కాదు కాంగ్రెస్ పార్టీ. మేము ఏమి సిట్టు మాట్లాడాల్సిన మాటలు మేమేం మాట్లాడలేము. చట్టం తన పని దాన్ని చేసుకునే ప్రయత్నంలో భాగంగా సిట్టు విచారణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా విచారణ సంవత్సరం పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇది. దాంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ జోక్యం లేదు. అనవసరంగా మీరు దాన్ని ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎలా? అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దేశంలో చాలా వేసారు. విదేశీ నల్లధనం మీద సిట్ వేసారు. 2014లో రఫేల్ మీద వేసారు, అదాని గ్రూప్ ఆరోపణల మీద వేసారు, ప్రధాని భద్రత అరే ఆపనా సార్? అరే మీరు మాట్లాడితే ఒకటి మేము మాట్లాడతాం. అరే ఆగి సార్, మీరు అదాని మాత్రం దోషిపెట్టచ్చు. అదాని బొగ్గుకు 4,000, అదాని బొగ్గుకు ఎంత ఇస్తారు సార్? 24,000 రూపాయలు అదాని బొగ్గుకి ఇవ్వచ్చు. కోల్ ఇండియా బొగ్గుకు మాత్రం 4,000 రూపాయలు ఇస్తారా? అంటే మీరు దోచి 5,000 కోట్ల రూపాయలు మాత్రం అదాని పెట్టచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగరెట్ అవినీతి చేసి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాక ఏం అవినీతి పాల్పడి చెప్పండి మరి. మీరు తెలంగాణకి ఏం తెచ్చారు అసలు? పైసలు తీసుకురాకుండా మీరు మాట్లాడలేదు సార్. అది మీరు భారతీయ జనతా దయచేసి అన్ని విషయాలు వస్తాయి. మరి బొగ్గు సంబంధించిన అంశం వచ్చిన కోలిడే బొగ్గు రాదా? కోలిడే బొగ్గు 4,500 పెట్టిస్తారు, అదాని బొగ్గు 24,500 రూపాయలు పెట్టిస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారు మరి? అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇప్పటికి 2 సార్లు ఈ రోజు పేపర్ కదండి 2 సార్లు నోటీస్ ఇచ్చింది భారత ప్రభుత్వానికి. అయినా మీరు అదానికి సంబంధించిన అంశాన్ని మీరు ఆయన నోటీస్ ఇస్తున్నారు. మీరు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు సర్వనాశనం చేసింది మీరు. ఈ దేశంలో మతం పేరు మీద రాజకీయాలు చేస్తుంది మీరు. మీరేం చేసిన అర్థం కాదు. 90 రూపాయలు అయింది. మీరేం మాట్లాడారు? ముందు ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడారు సిగరెట్ ని మొత్తం ఏదో మేము చేసినట్టు. మీరు మాత్రం అదాన్ని దోషపెట్టచ్చు 5,000 కోట్ల రూపాయలు. నాకు అర్థం కాదు. మీరు దయచేసి మీరు చేసిన పాపాలు ఘోరాలు 1 కాదు 2 కాదు 100 చెప్తారు. మీరు టాటా వాళ్ళని బెదిరించి మీ భారతీయ జనతా పార్టీ 770 కోట్ల రూపాయలు తీసుకోలేదు. మీరు బదనాలు చేస్తున్నారు. మరి బండి సంజయ్ గారు పోయి సంబంధించి చెప్పండి మరి. ఎవరి 1,600 కోట్ల రూపాయలు అదానికి దోషి పెడుతున్నారు మీరు దేశంలో 5,000 కోట్ల రూపాయలు. దాన్ని రద్దే చేసిన టెండర్ లో అసలు ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే రద్దు చేస్తారు. మీరు అభినందించాల్సింది పోయి అనవసరంగా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మా ఎంపీ గారు కిరణ్ కుమార్ గారు లేఖ రాశారు. విచారణ చేయమండి మరి, విచారణ చేయమండి. కిషన్ రెడ్డి గారు చేయమండి మరి విచారణ. 49% ఉంది, మీరు కేంద్రంలో ఉన్నారు. మేము ఆల్రెడీ ప్రభుత్వం నుంచి లేఖ రాపిస్తాం, అయిపోతుంది. ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా సిట్ వేసిందని చెప్తున్నారు. ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం పవర్ నడిపిస్తున్నారా? అసలు ముఖ్యమంత్రి పవర్స్ ఉన్నాయా లేవా? ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా సిట్ వేసినట్టున్నారు. ముఖ్యమంత్రి పవర్స్ ఉన్నాయా లేవా? ఇప్పుడు మీలాగా అధికారులమే పెత్తన చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. దయచేసి అర్థం చేసుకో. మీరు అధికారులని సార్ ఇప్పుడు సిట్టు ఏమున్నది సార్? అది పెద్ద సమస్యనా? సిట్టు సంబంధించి ఏమన్నా మొత్తం గవర్నమెంట్ పడిపోతుంది. అరే అవినీతి ఆరోపణలు వచ్చిన సిట్ వేస్తారు. మీలాగా సార్ దయచేసి ఎడెన్బర్గ్ రిపోర్ట్ ఏమైంది సార్? ఎడెన్బర్గ్ రిపోర్ట్ ఏమైంది సార్? నాకు అర్థం కాక మీరు వేసిన కదా ఏమైంది మీ రిపోర్టు? ఇప్పటికి ఎంతమంది ఉన్నాయి సార్ ఈడీ కేసులో? 11,834 మంది ఉన్నాయి. ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు మీరు? మీరు ప్రతిపక్ష పార్టీ మీద కేసు పెడతారు. ఏమనంటే ఎంఐఎం పార్టీ వస్తుంది, ఎంఐఎం పార్టీ మీద కేసు పెట్టి ఇప్పటివరకు ఈడీసీబీ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రాదు? మరి మీకు వాళ్ళు పోటీ చేస్తే ఓటు కావాలా? అదే మాత్రం ఏమైనా అర్థం ఉందా సార్ మాట్లాడేదంట? ముఖ్యమంత్రి అందరి మీద హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ గారు, మాయావతి గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక్కరిమే పెట్టినారు నాకు అర్థం కాదు కేసులో. ఇక అసోసియేషన్ మాత్రం కరెక్ట్. మీకు ఆయన ఏం చేయలేదు, ఆయన మాత్రం మీరు పోరు. మీరు మేము మాట్లాడేదంతా మీరు 16,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దయచేసి మీరు మాట్లాడొద్దు. మీరు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ 5 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను 60,000 కోట్ల రూపాయలు కదానికి అంతగట్టిన మీరు ఒక ప్రభుత్వ రంగం స్థాపించారు. మీరేమన్నా మీరు ఎంతసేపు ఈ దేశంలో హిందువుల పేరు మీద ఓట్లాడుకునే ప్రయత్నం తప్ప మీరు డెవలప్మెంట్ మీద ఓట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తో పోల్చిందే మీరే కదా. మీకు అంటే అవినీతి జరిగిందని చెప్పినప్పుడు
మేము మాట్లాడాల్సి వస్తుంది కదా. అయ్యా మరి కోల్ ఇండియా సంబంధించినటువంటి ఎందుకు అన్నారు మేము మాట్లాడవా? ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం మీరు దానికి ఇవ్వచ్చు, మీరు చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పైనా ఎందుకు సార్? అయోధ్య మీద కేసు ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 19 సంవత్సరాలు పట్టింది. ఏమైంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఏమైంది చెప్పండి. అదేవిధంగా రతన్ దత్తా అయితే ఆంధ్రాలో ఇచ్చి సార్ ఏమైంది? వివేకానంద గారు కేసు ఏమైంది సార్? మీరు వచ్చిన బటగాజ్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తే 2 సంవత్సరాల నుంచి ఎన్ని అంతరంగం సీరియల్ ఇది ఏంటి? ఎన్ని కేసులు దేశంలో పెండింగ్ చెప్పండి. నేను ఉన్నాయి 11,384 కేసులు ఉన్నాయి. ఎప్పుడు విచారిస్తారు చెప్పండి. మరి మీరు 14 నుంచి ఏం చేస్తారు మీరు? రావు గురించి సంవత్సరం, ఇంకొక రాధాకృష్ణ గురించి 6 నెలలు, మొత్తం చేసి 4.5 సంవత్సరాలు చేయండి. సార్ మీరు దయచేసి భారతీయ అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది. నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి అజిత్ పవర్ ని 70,000 కోట్ల అవినీతి ఉరి చేయాలని చెప్పి మీరు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మీరు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. సార్ కేసులో ముద్దాయి అశోక్ చవాన్కి ఇచ్చింది మీరు, గాలి జనార్దన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుని మీరు మీరెక్కడండి సార్? నాకు అర్థం కాదు. వంద చెప్తాం మేము, మీకు భారతీయ జనతా పార్టీ నైతిక లేదు. మీకు ఈ దేశాన్ని అధోగతి పాలు చేసింది మీరు. మీరు ఈ దేశంలో అప్పులు కారకులు మీరు. అదాన్ని కాపాడుతుంది మీరు, అమ్మాయిని కాపాడుతుంది మీరు. మీరు మాట్లాడుతుంది అడవులన్నీ కూడా అదాన్ని రాసించారు మీరు. మీరు నాకు అర్థం కాదు. మీరేదో అవినీతి చేసినారు. ఏమి అవినీతి చేసినాం? ఏమైంది సార్? కాళేశ్వరం సంబంధించి సిబిఐకి ఇచ్చిన కేసు బుక్ చేయండి. మరి డిఓపి అనుమతి తీసుకురా, అరవింద్ కుమార్ అరెస్ట్ చేపిస్తారు. డిఓపి అనుమతి ప్రధానమంత్రి నేతృత్వం ఉంటుంది. మరి మీరేమో తేరు అనవసరం కాంగ్రెస్ పార్టీ పడగాల్సి మీరు చేస్తారా? ఇద్దరు మాట్లాడతారు. దయచేసి వారు మీరు మాట్లాడే ముందు మీరు డిఓపి అనుమతి తీసుకురండి. అరవింద్ కుమార్ గారు సంబంధించి కారు రేసింగ్ వ్యవహారంలో ఇంతవరకు అనుమతి రాలే. గవర్నర్ గారు కేటీఆర్ సంబంధించి 3 నెలలు ఆయన దగ్గర ఫైల్ పెట్టుకుని అనుమతి ఇచ్చారు. అరవింద్ కుమార్ గారు అడిగితే ఇంతవరకు డిఓపి అనుమతి రాలేదు. చెప్పండి మరి. అదే నేషనల్ డ్యాన్స్ 24 కేసు బుక్ చేసి ఏమైంది సార్ కేసు? మరి 9,500 కోట్ల గురించి మీరు సిబిఐ ఎంక్వైరీ మమ్మల్ని అడిగారు. ఇంకా అన్ని ఆధారాలు మీరు భారతీయ కుమ్మకాయ మీరు కేసులు చేయకుండా అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేశారు. మరి ఇప్పుడు మొత్తం ఒకవేళ కార్యక్రమం అడగమండి. దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడటం నైతికత లేదు. డెవలప్మెంట్ మేము చర్చ చేయడానికి దేశంలో మీరు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం మాట్లాడుతూ సబ్ ఆయన మా బట్ట కాకి కోర్టు చేసినామంట కూర్చున్నట్టు వచ్చి ఇట్లా రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం వాస్తవాలు మాట్లాడండి. మీరే వాస్తవాలు మాట్లాడాలి కదా. రాకేష్ రెడ్డి గారు మీరు అన్నారు కదా ఇంతకుముందు అంతరంగాలు సీరియల్ అని. మరి ఈ కేసులో నేను అంతరంగాలు సీరియల్ అన్నారు కదా, మీ ఉద్దేశంలో ఈ కేసులు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు విచారణ? ఇంకా 2 సంవత్సరాల 6 నెలలు, అంటే సుమారు 4 సంవత్సరాల 9 నెలలు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు సిట్టు మూసేస్తారు. చూడండి, నేను మొన్న పార్టీ ఫిరాయింపుల గురించి చెప్పిన, ఒక్క ఎమ్మెల్యే కూడా అనర్హుడు కాడు, కానివ్వరు. ఇదంతా ఒక రకమైన దుర్మార్గమైన ఆలోచనల పరులున్న వ్యవస్థ ఇది. నేను చెప్తున్నాను భరత్, అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది 4 సంవత్సరాల 9 నెలలకు మూసేయబడకేసి. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి, ఆయన పేరేంది ఇప్పుడు కేటీఆర్, కల్వకుంట్ల తారక ఇద్దరు చేతులు వేసుకుని బుద్ధాలు ఆయన చేసుకుని వాళ్ళ అలయన్స్ లో మొత్తం పోటీ చేస్తారు. చూడాలి, అలయన్స్ లో పోటీ ఇస్తారా? కాంగ్రెస్ అలయన్స్. ఓకే, ఒకరినొకరు కాపాడుకున్న అదే కదా. ఫైనల్ మీరు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఇప్పుడు ఒకటే భరత్, నేను నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇది ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇంతకుముందు మేము గత ప్రభుత్వం పని అయిపోయింది. ఓడగొట్టిన ఎన్నిసార్లు మాట్లాడినా అది ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నేనే ఇప్పుడు చిన్న సంఘటన చెప్తున్నాను. నేను ఈ రోజే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచిన తులం బంగారం మమ్మల్ని అడుగుతున్నారు. మేము ప్రజాప్రతినిధులు, నేను ఢిల్లీకి ప్రతినిధి గాను, నేను ఆర్మూర్ శాసనసభ్యుని. సార్ ఏమైనా సార్ అంటే మరి రేవంత్ రెడ్డి అంటే మనం స్విట్జర్లాండ్ పోయి కొనుక్కొత్తడి ఇస్తామని చెప్తున్నాం. మరి ఏం చేయాలి? ఇక 4,000 పెన్షన్ అంటారు, అవి కూడా తయారు చేస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ మరి ఏదో కొత్త దొరకట్లేదో తయారీ. అంటే ఇక్కడ ప్రజలకు మీరు ఏం వాగ్దానాలు ఇచ్చిండ్రు అవి చేయండి. ఈ సిట్టు మీద ఆయన దావోస్ వెళ్ళిపోయి, అమెరికా వెళ్ళిపోయి, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్, ఈ రోజు ఒకటి మేము వీళ్ళ వాళ్ళకు కూడా ఈ రోజు బీఆర్ఎస్ చాలా సంతోషం ఇట్లాంటి కేసు. ఎందుకంటే మొత్తం కాళేశ్వర స్కామ్ మీద ఎంక్వైరీ ఉండదు, ఇంకా వేరే వీట్ల మీద ఉండదు. అన్ని అవినీతి మీద, ఏదేదైతే 111 జీవోల మీద, ఇవన్నిటి మీద ఇంక ఎంక్వైరీస్ ఉండే ఈ రాష్ట్రంలో. నువ్వు నేను ఇద్దరం కలిసి పంచుకుందాం, డే టైంలో కొట్టుకుందాం, రాత్రి కలిసి ఉందాం అనేది వీళ్ళ విధానము. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్తున్నా, దయచేసి మీరు ఆలోచించండి. ఈ ప్రజలని తికమక పెట్టడానికి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 420, ఇవాళ 6 అంటున్నారు, 6 ప్రధాన, ఇంకా 420, ఇవన్నీ పక్కదో పెట్టించడానికి మాత్రమే ఇట్లాంటి సిట్లు వేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. తెలంగాణ ప్రజలు ఒక చైతన్యవంతమే, ఇలా సరైన సమాధానం ఎక్కడ జరపాలో అక్కడ పెట్టండి.
కర్ర కాచి వాత పెట్టండి, అయితేనే వీళ్ళు సరిగ్గా ఎవరవుతారు. ఏ పార్టీనైనా సరే మేమైతే మాకు పెట్టండి, ఏం తప్పేమున్నది దాంట్లో. నేనేమన్నా ఇప్పుడు మేము చేసినాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేసినాం అనుకోండి, మాకు పెట్టండి వార్తలు. కానీ ఎప్పుడు మీరు ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు? ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవన్నీ డైవర్షన్ అంతేనా? ఇదంతా 100% డైవర్షన్. ఇది 100% డైవర్షన్. బట్ ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళకి శిక్ష కూడా పడాలి కదా. అలా మరి ఇప్పుడు అనర్హులు అయిన ఎట్లా ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మీరు చూస్తలేరా కళ్ళు? అంటే మన కళ్ళన్నీ పోయినాయి మన ఎట్లా? కండువాలు కప్పుకున్న కళ్ళు మీరు ఫోటోలు చూడలేదా? భరత్ అంటే ఏ దేశంలో ఉన్నాం, ఏ లోకంలో ఉన్నాం? ఇదేమన్నా విఠలాచార్య మూవీ? విఠలాచార్య మూవీ ఎట్లా? విఠలాచార్య మూవీ ఇది అంటే వాళ్ళు దేవాలయాల కండువాలు కప్పుకున్నారట కాంగ్రెస్. ఇప్పుడు దయచేసి పోటీ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకు దానం నాగేంద్ర అని ఉన్నాడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బట్ అది కూడా అది ఉత్తుత్తి పోటీ, అది ఉత్తుత్తి పోటీ ఏందండి ఇదంతా? రాజకీయ నాయకులు అంటేనే ప్రజలు అసహించుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అబద్ధాలు ఆడితే కూడా కొంత ప్రజలకు తెలియకుండా అబద్ధాలు ఆడమని నేనండి. ప్రజలకు కనబడకుండా తప్పుడు పనులు చేయండి. ఒకవేళ అంతా మరీ రాజకీయ వ్యవస్థ నిర్వహణ చేస్తే 75 సంవత్సరాల నుంచి ఒక ప్రజాస్వామ్యం అనుభవిస్తున్నామంటే లక్షలాది మంది వీరులు ఆత్మార్పణ చేసి స్వాతంత్రం తీసుకున్న దానివల్ల మేము పార్టీలు మారుతాము, లేదు మేము మారలేదు. ఇప్పుడు మరి పోటీ చేయలేదా? ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు మా భోజన శ్రీ ప్రభుత్వ సలహాదారా? ఏ ప్రభుత్వ సలహాదారు అండి అది? ఈ దేశంలోనా లేకపోతే వేరే రాష్ట్రంలోనా? ఏంటండి ఇవన్నీ? ఇట్లాంటి పర్యాలు చేయకండి. వాళ్ళు చేసిండ్రచ్చు, వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు మా కౌశిక్ అంటాడు వాళ్ళు చేయలేదని అంటాడు. వాళ్ళు చేసింది కరెక్ట్ అని కాదే కదా మిమ్మల్ని సెలక్షన్ చేసుకున్నారు. వాళ్ళు చేసింది తప్పనే కదా. ఇప్పుడు మేమున్నాము, మమ్మల్ని పనికిరాని ఎమ్మెల్యేలు తెలంగాణలో ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. గిచ్చ ₹1 CDF. మరి ఏం చేయాలా? బాత్రూమ్ కట్టాలంటే పైసలు లేవు, ఏమైనా అంటేనేమో కొడంగల్ మాదిరి ఇట్లా పోతుంది, డైవర్షన్ సబ్జెక్ట్. కాబట్టి దయచేసి 33 జిల్లాలను సమానంగా చూసి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను సద్వినియోగం చేయండి, అప్పు కొద్దిగా తగ్గించండి. ఇప్పుడు భూములు అమ్ముతున్నారు, మరి అమ్మినాక ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ మనం 42 ఎకరాలు అంటే అనేది ఏదైతే కొద్దిగా దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి తప్ప ఏదో ప్రతిపక్షము మనం అధికార పక్షం కాకుండా ప్రజలకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల ప్రకారం మనం మెదులుకుందాము. ఒకవేళ సిట్టు మాత్రం ఒకటే చెప్తున్నా, నా అభిప్రాయం ఇది ఒకటే శరత్ అన్న, ఇది ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. 60 రోజులు, 2 సంవత్సరాలు అయింది. ఎవ్రీ టైం ఫ్రేమ్ ఏమి ఉండదా ఈ సిట్లకు వీటికి? ఉండాలి అసలు యాక్చువల్లీ.